ఇంకోటి ఈ వీడియో కదిలే రైలు నుంచి దొంగను బయటికి పంపించేసారట. కదిలే రైలు నుంచి దొంగను కిందకు దోసేసిన ప్రయాణికుడు వీడియో వైరల్. ఈ వీడియో తర్వాత చూద్దాం కానీ కదిలే రైలు తలుపు వద్ద వేలాడుతున్న ఒక అనుమానిత దొంగను ప్రయాణికుడు కాళ్ళతో తన్నుతూ కిందకు తోసేసిన ఘోర ఉదంతం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వాడిని అంటుండు మంచిది. రాయ్పూర్ కదిలే రైలు తలుపు వద్ద వేలాడుతున్న ఓ అనుమానిత దొంగను ప్రయాణికుడు కాళ్ళతో తన్నుతూ కిందకు తోసేసిన ఉదంతం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు ప్రయాణికుడిపై రాయ్పూర్ గవర్నమెంట్ రైల్వే పోలీసులు జీఆర్పీ కేసు నమోదు చేశారు. వీడియో చూద్దాం ఇగో మనం. వాడిని లోపల గుంజాలి, వాడు చచ్చిపోయేటట్టుండు, వాడిని ఎట్లా చేస్తారు చెప్పు. ఇప్పుడు వాడు దొంగనా కాదా అని తర్వాత వచ్చిన వాడు ఎట్లా అంత స్పీడ్ ఉన్న రైళ్ళ ఎట్లా బిడ్డ వాడు దొంగదానానికి ఎందుకు వచ్చిండు, ఆ బయట ఎందుకు కూర్చుండు, వీడు ఎందుకు కూర్చుండు, ఈ కథ క్యా హే. అసలు ఏం జరిగిందంటే ఈ ఘటన జూలై 14వ తేదీ మధ్యాహ్నం 3:40 గంటల ప్రాంతంలో రాయ్పూర్ జిల్లాలోని మాందర్ ఊర్కురా రైల్వే స్టేషన్ల మధ్య ఆజాద్ హింద్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం ఊర్ల పేరు గమ్మతుంటుంది అయితే రూర్కేలాకు చెందిన కేఆర్ సురేష్ కుమార్ 54 ఏళ్ల వ్యక్తి ప్రయాణికుడు ఆజాద్ హింద్ ఎక్స్ప్రెస్లోని B4 కోచ్లో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో ఒక గుర్తు తెలియని యువకుడు సురేష్ కుమార్ పర్సును దొంగిలించి పారిపోతుండగా పక్క బెర్తులో ఉన్న ప్రయాణికుడు గమనించి హెచ్చరించాడు. వెంటనే సురేష్ కుమార్ ఆ దొంగను వెంబడించగా కోచ్ అటెండెంట్లు అప్పటికి ఆ అనుమానితుడిని పట్టుకున్నారు. ఈ గందరగోళంలో సదరు దొంగ తన వద్ద ఉన్న ఓ మొబైల్ ఫోన్ను రైలు టాయిలెట్లోకి విసిరేసి అధికారుల నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. కదిలే రైలు తలుపులు వద్ద ఉన్న ఎంట్రీ ల్యాడర్ అంటే ఇట్లా ఎక్కేది ఉంటుంది కదా మెట్లు పట్టుకొని బయట వేలాడాడు. కాలితో తనడంతో కింద పడిపోయిన దొంగ తలుపు మెట్ల వద్ద ప్రాణభయంతో వేలాడుతున్న ఆ యువకుడిని ప్రయాణికుడు సురేష్ కుమార్ కాలితో బలంగా తన్నుతున్నాడు. ఆ దెబ్బకు పట్టు కోల్పోయిన ఆ యువకుడు రైలుపై నుంచి కింద పడిపోయాడు. అయితే తను ఆ యువకుడిని తన్నలేదని సురేష్ కుమార్ పోలీసు విచారణలో చెప్పుకొచ్చాడు. వీడియో చూసినాక కూడా తనలేదంటవాను. పోలీసులు నిందితుడి నుంచి దొంగలించిన పర్సును రికవరీ చేశారు. అందులో ఆధార్ కార్డు ఇతర పత్రాలు భద్రంగా ఉన్నప్పటికీ మరో మొబైల్ ఫోన్ 3,000 రూపాయల నగదు కనిపించకుండా పోయాయని బాధితుడు తెలిపారు. టాయిలెట్లో పడేసిన ఫోన్ను మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిపై కేసు, దొంగ కోసం గాలింపు. వావ్, రైలుపై నుంచి పడిపోయిన ఆ అనుమానిత దొంగ ఇంకా పోలీసులకు చిక్కలేదు. జీఆర్పీ బృందాలు స్థానిక ఆసుపత్రుల్లో వెతికినా అతని ఆచూకు దొరకలేదు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆ యువకుడు గాయాలతో నడుచుకుంటూ వెళ్లడం చూశామని కొందరు స్థానికులు పోలీసులకు తెలిపారు. మరోవైపు వీడియో ఆధారంగా ప్రయాణికుడు సురేష్ కుమార్పై భారతీయ న్యాయ సంహిత BNS ఉంటుంది కింద దాడి కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHO BK రాథోడ్ తెలిపారు. నిందితుడిని బిలాల్పూర్ కోర్టులో ప్రవేశపెట్టగా అనంతరం అతను బెయిల్పై విడుదలయ్యాడు. మరి తప్పు కదా, వాళ్ళు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే వీళ్ళు. సో ఆయన వచ్చి నన్ను తిట్టిండని దొంగ పెట్టకపోయినా పోలీసులు కేసు కట్టారు కాబట్టి 100% జరుగుతుంది, జరగాలి కూడా. మంచి జరిగింది దానికి. ఎందుకంటే కొడతానికి ఏముంది, మనిషిని చంపుతారా, పట్టుకోవాలి, పోలీసులకు అప్పయ్యపాలి, చట్టం ఉంది, చట్టం మీద కూడా నిలబెట్టాలి. ఇది జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు. ఇదిగా నిన్న నుంచి విసిగిపోతున్నటువంటి కేసు కాబట్టి ఇక ఇది చూద్దాం దీన్ని.